మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. జ్యోతిషాభిమానులకందరికీ నమస్కారం. 2026 మే నెలలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృషభ రాశి వారికి ఈ వైశాఖ అధిక జ్యేష్ఠ మాసాల కలయికైనటువంటి మే నెలలో ఎక్కువ గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా కుజుడు, గురువు, శుక్రుడు, శని, రాహుకేతువులు 5 గ్రహాలు వీరికి అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలని, లాభాలని, అవకాశాలను ఇచ్చే పరిస్థితి వృషభ రాశి వారికి ఈ మే మాసంలో కనిపిస్తుంది. ఈ వృషభ రాశి వారికి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు మే నెల 11 వరకు కూడా ఆయన లాభములో సంచరిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన వ్యయములోనికి అనగా మేషరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ 11వ తేదీ వరకు కూడా తప్పనిసరిగా జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వ్యాపార భాగస్వాముల సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. నూతన వాహనాలు కానీ, నూతన భూములు కానీ మీరు కొనుగోలు చేసుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేటువంటి వృషభ రాశి వారికి మంచి లాభాలు, మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. ఇక అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా ద్వితీయంలోనే మిథున రాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. కుటుంబంలో కూడా శుభ కార్యక్రమాల నిర్వహణ మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. ఇక జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో వృషభ రాశిలోను, ఆ తర్వాత ద్వితీయంలో అనగా మిథున రాశిలోను సంచరించడం వల్ల స్త్రీజన సహకారం బాగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను సాధించుకోగలుగుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని, విందు వినోదాల్లో పాల్గొనే విధానాన్ని మీరు ఈ మాసంలో అందుకుంటారు. అలాగే ద్వితీయ భావంలో మిథున రాశిలో శుక్ర సంచారం జరిగేటువంటి సమయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కూడా బాగా రాణిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా లాభంలో మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. పనివారి సహకారం వల్ల ఇంట బయట చాలా పనులు మీరు పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలోని రైతులకు మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. మీ పంటలలో పండినటువంటి ధాన్యానికి కానీ, లేకపోతే ఆ ఉత్పత్తులు కానీ మంచి విలువ పెరుగుతుంది. ఆ రకంగా మీరు సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతారు. ఇక దశమంలో ఎప్పటి నుంచో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. ఈ మే నెలలో కూడా రాహు దశమంలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. అనగా అధికారుల యొక్క అభినందనలు కానీ, ప్రభుత్వం నుంచి కానీ, లేకపోతే కొంతమంది పెద్దల సహకారం కానీ మీకు పుష్కలంగా లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు ధైర్యంగా పనిచేస్తారు. మంచి ఫలితాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. పెద్దల యొక్క అభినందనలు కూడా అందుకుంటారు. 2026 మే నెలలో ఈ వృషభ రాశి వారికి తప్పనిసరిగా కుజుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు ఈ 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలని, లాభాలని అందించేటువంటి వాతావరణం ఉంది. అయితే ఈ 2026 మే నెలలోనే ఈ వృషభ రాశి వారికి సూర్యుడు, బుధుడు, కేతువు 3 గ్రహాలు ప్రధానంగా కొన్ని ప్రతికూల ఫలితాలని, వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా వ్యయములో మేషరాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత జన్మరాశిలోనికి వృషభ రాశిలోనికి ఆయన ప్రవేశిస్తాడు. ఈ రకంగా వ్యయములో ఉన్నటువంటి సూర్య భగవానుడు ఆ తర్వాత జన్మరాశిలోనికి రావడం ఈ రెండు కూడా మీకు ప్రతికూల ఫలితాన్ని అందిస్తుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే ఆయనకు ఆ మెడికల్ సంబంధించినటువంటి పూర్తి సహకారాన్ని, ఆయనకి అటువంటి చర్యలను, అటువంటి పరిహారాలను నిర్వర్తించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడండి, లేకపోతే అనవసరమైనటువంటి అపార్థాలకు అవకాశం కనిపిస్తుంది. మే నెల 15 తర్వాత మీకు ఉద్యోగంలో ఏదైనా మార్పులు కానీ, పదోన్నతులు కానీ, లేకపోతే స్థానచలనం కానీ, బదిలీలకు కానీ, లాభసాటి ప్రయాణాలకు కానీ అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా సూర్య భగవానుడు మీకు ఈ మే మాసంలో వ్యయములో 15 రోజులు, జన్మరాశిలో 15 రోజులు కాస్త ప్రతికూల ఫలితాలని అందించే పరిస్థితి మీకు కనిపిస్తుంది. ఇక ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా వ్యయములో అనగా మేషరాశిలోను, ఆ తర్వాత జన్మరాశిలో వృషభ రాశిలోను సంచరించడం వల్ల మీ స్థిరాస్తుల నుంచి కొన్ని ఇబ్బందులు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. సాంప్రదాయపరమైనటువంటి వ్యాపారాలంతా కూడా కాస్త లాభాలను తగ్గించుకొని నష్టాల బాటలో ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఆర్థికపరమైన సమస్యలు కానీ, విపరీతమైన ఖర్చులు కానీ, వ్యాపారం కోసం మీరు పెట్టిన ఖర్చు అంతా కూడా వృధా అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని రుణ బాధలు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి, వ్యాపారకు సంబంధించినటువంటి వస్తువులు పాడైపోయేటువంటి వాతావరణం మీకు కనిపిస్తుంది.
చతుర్థంలో సింహరాశిలో ఎప్పటి నుంచి కేతు సంచారం ఉంది. ఈ నెలలో కూడా అలాగే కేతువు సంచరిస్తారు కనుక 2026 మే నెలలో ఈ వృషభ రాశి వారికి కుటుంబపరమైనటువంటి ఒక విషయంలో నిరాశ కలుగుతుంది, అశాంతిని కలిగిస్తారు. ఒక కార్యక్రమం చేయడానికి కుటుంబం కోసం మీరు ప్రయత్నం చేసి విఫలమవుతారు, ఆటంకాలు అధికమవుతాయి, మనశ్శాంతిని కూడా కోల్పోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తండ్రి ఆరోగ్యంతో పాటు తల్లి ఆరోగ్యం విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ మాసంలో చతుర్థంలో కేతువు సంచరించడం వల్ల ఈ కుటుంబపరమైనటువంటి ఒక నిరాశ, అశాంతి విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మే 15 తర్వాత ఎక్కువగా కనిపిస్తుంది. మరి 2026 మే మాసంలో ఈ వృషభ రాశి వారికి ఈ సూర్యుడు, బుధుడు, కేతువు ప్రతికూలంగా సంచరిస్తున్నారు కనుక తప్పనిసరిగా ఈ 3 గ్రహాలకి మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం బాగా కనిపిస్తుంది. చతుర్థ భావములో సంచరించేటువంటి అనగా సింహరాశిలో సంచరించేటువంటి ఈ కేతువు మీకు ప్రతికూలంగా ఉన్నాడు కనుక ఈ కేతువును సానుకూలపరచుకోవడానికి ఈ కేతు గ్రహానికి అధిష్టాన దేవుడైనటువంటి ఆ గణపతికి నిత్య ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి. అలాగే కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా తినిపించండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ కేతు దోషం నుంచి బయటపడతారు. నిత్య గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మరింతగా శుభ ఫలితాలను మీరు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యయములో బుధుడు సంచరిస్తున్నాడు. ఈ బుధుడు వ్యయములో సంచరించేటువంటి కాలంలో వ్యాపారపరమైనటువంటి నష్టాలు, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కనుక మీ మాటల వల్ల అపార్థాలు, ఆలోచనలు కలిసి రాకపోవడం, సంతానం విషయంలో కూడా ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది కనుక తప్పనిసరిగా మీరు పెసర్లు కానీ, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ మీరు బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం కానీ, గోవిందనామాలు కానీ ప్రతిరోజు చదువుకోండి. తప్పనిసరిగా బుధవారం రోజు మీరు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసి ఆకుల మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించి నమస్కారాలు చేసుకోండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ బుధగ్రహం వ్యయంలో ఉన్నటువంటి దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మీకు వ్యయములోను జన్మరాశిలోను సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాడు కనుక తప్పనిసరిగా వృషభ రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. గోధుమలను 3 పిడికిళ్ళ గోధుమలను ప్రతి ఆదివారం రోజు పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఉలవలు, గోధుమలు మీరు దానం చేయడం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం, అలాగే గోధుమలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల ఈ వృషభ రాశి వారు 2026 మే నెలలో మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.